ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 75వ అధ్యాయము 9వ వచనము చూద్దాం ప్రియులారా. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచారము చేయుదును, యాకోబు దేవుణ్ణి నిత్యము కీర్తించెదను. ప్రియులారా, మనం ఉదయకాలము లేవగానే నిత్యము ఆయన్ను కీర్తించేవారుగాను, ఆయన స్తుతించేవారుగాను, ఆయనతో ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు, ఆయన వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన చేతుల ద్వారా మనం అందంగా వాక్యం చేత అలంకరింపబడుతున్న వారముగాను, అందంగా తీర్చిదిద్దిన వారుగాను ఉంటూ లోకములో వెళ్ళినప్పుడు మనము అందరి ఎదుట సంతోషించేవారుగాను, సంతోషముగాను, మన ముఖము తేజస్సుతో నిండిన వారుగాను ఉంటూ, మనొక పనిపాటల్లో కూడా అన్ని విషయములో అందరినీ సంతోషముగాను, అందరితో ఆనందంగాను ఉంటూ మనము దేవుని ప్రేమను కనపరిచేవారుగాను ఉంటాము. ఆ దినమంతా దేవుడు మనతో సహవాసము చేస్తూ, దేవుడు మనతో మాట్లాడి మనకి స్నేహితుడుగా ఉండేవాడుగా ఉంటాడు. దేవుడు ఈ వాగ్దానము దీవించునుగాక. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. మన వాగ్దానాలు చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వాగ్దానాలు అనేకులకి షేర్ చేయండి. దేవుడి వాగ్దానం